హాయ్ అండి. ఈరోజు అరటికాయ పెరుగు చట్నీ చేస్తున్నాను. ఒక 2 అరటికాయలు తీసుకున్నానండి. వాటిని కడిగి 2 ముక్కలుగా చేసి కుక్కర్లో వేసాను. వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి. 3 కానీ 4 కానీ కొంచెం అవి మెత్తగా ఉడికే వరకు ఉంచాలి. ఆ విజిల్ ఆవిరంతా పోయిన తర్వాత తీసి ముక్కలు తీసి ఆరబెట్టాలండి. అట్లా ఒకసారి మనం ఈ అరటికాయ చట్నీకి ఏమేమి కావాలి చూద్దాం. పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, చింతపండు అండి. ఒక నిమ్మకాయ చింతపండు తీసుకున్నాను. మిరియాల పచ్చిమిర్చి సరిపోను, పెరుగు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలండి. ఇవి మనకి కారాన్ని బట్టి మనం పచ్చిమిర్చి తీసుకోవాల్సి ఉంటుంది. మనం తినే కారాన్ని బట్టి, పచ్చిమిర్చి కారాన్ని బట్టి. కారము, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ ఫస్ట్ దంచాలండి. కచ్చపచ్చగా చింతపండు కూడా వేసి కచ్చపచ్చగా దంచాలి. మరి మెత్తగా నూరకూడదు. అంటే రోటి పచ్చళ్ళు అంటే కచ్చపచ్చగానే ఉండాలి. తర్వాత కరివేపాకు, వెల్లుల్లి వేసి దంచాలండి. ఈ 2 కూడా దంచిన తర్వాత మనం ఉడకబెట్టి చల్లార్చి పెట్టుకొని తొక్క తీసి పెట్టిన అరటి పండ్లు ఉన్నాయి కదా, అరటికాయలు ఉన్నాయి కదండి, వాటి తొక్క తీసిన తర్వాత మొత్తం తీసేయాలి. ఊరికి ఈజీగా వచ్చేసింది పొటాటో లాగా. దాన్ని తీసి బాగా నూరాలండి. రోట్లో వేసి దంచి కొంచెం బాగా మెత్తగా నరిగిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేయాలి. తర్వాత ఒక కప్పు పెరుగు వేయాలండి. పెరుగు మన కన్సిస్టెన్సీ పచ్చి ఉంటుంది. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మనం. అంతేనండి. బాగా కచ్చపచ్చ నూరిన తర్వాత దీన్ని పోపు పెట్టాలండి. పోపు ఒక 2 స్పూన్ల 1 గంటలు నూనె వేసి పోపు దినుసి కరివేపాకు వేసాను. దాంట్లో ఈ నూరిన పచ్చడి వేసానండి. అంతేనండి. అరటికాయ పెరుగు చట్నీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చేసి చూడండి. థ్యాంక్ యూ.